దగ్గరకి 7,000 మొక్కలు తీసుకున్నాము. 7,000 మొక్కలు కొనుగోలు చేసి పెట్టినాము. బాగా వచ్చింది పంట. ఆననే వచ్చి మళ్ళీ చూస్తారు, మీకు చూస్తారు అప్పుడప్పుడు మొక్క ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఏమి దానికి ఏమి వాడితే ఎరువులు మంచిగా ఉంటాయి అనేది చెప్తుంటాడు అప్పుడప్పుడు. ఈ నర్సరీ అయితే ఏనది చాలా మంచిగా ఉంటది. మాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది. ఏనతో మాకు తిరుమల అని వస్తాం మేము. మా గిడికెళ్ళి 75 కిలోమీటర్లు అవుతుంది. దానికి 75 కిలోమీటర్లు అంతవరకు వస్తాం మేము. ఓన్లీ పెంచిన ఖర్చే కాబట్టి తక్కువ తీసుకుంటాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తిరుమల వెజిటేబుల్ నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసిన. వీళ్ళ వద్ద టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా వంకాయ, కూరగాయల వంటి మొక్కలు, అదేవిధంగా పూల మొక్కలు వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. సో వీళ్ళు విత్తనాలు తెచ్చిస్తే వీళ్ళు పండించి మనకైతే మొక్కలను అయితే ఇస్తారు. ఒక్క మొక్క వచ్చేసి 2 రూపాయలు. ఇలా మొత్తం స్క్వేర్ ఫీట్ మొత్తం వచ్చేసి నగర్ సగం ఉంటుంది. మనం యజమాని ఉన్నాడు, యజమాని అయితే తెలుసుకుందాం. సో యజమాని అయితే మన దగ్గర ఉన్నాడు. నమస్తే. నమస్తే. సో ఈ ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది 1.25 ఎకరా ఉండదు. 20 లక్షలు మొలక పడుతుంది. ఇప్పుడు 5వ నెల ఆఖరి నుంచి సీజన్ స్టార్టింగ్. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, టమాటా, వంకాయ, బంతిపూలు, మైకో వంకాయ, సిమ్రాన్ వంకాయ, జీరో వంకాయ, రోమి వంకాయ వెరైటీ 4 వెరైటీలు. పచ్చిమిర్చిలో వచ్చేసి ఒక 5-6 వెరైటీలు పెడతాము. టమాటాలో ఒక 4-5 వెరైటీలు పెడతాము. ఈ నెల 6వ నెల ఆఖరి నుంచి ఒట్టిమిర్చి సీజన్ స్టార్ట్ అవుతుంది. టోటల్ అమౌంట్ మొత్తం అంతా 20 లక్షలు మొలక పడుతుంది. ఈ పక్క మనం రైతులకు 7 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఆ పక్కన ఉన్నాము నర్సరీ. ఆడ 5 సంవత్సరాలకు లీజు తీసుకున్నాము. 7 సంవత్సరాలు అయిందని వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు. మనకు మళ్ళీ ఈ ల్యాండ్ వచ్చేసి 10 సంవత్సరాలకు తీసుకున్నాం. పక్కకు అడ్రస్ ఎక్కడ? ఇదే చింతరేవల, చిన్న చింతరేవల, దరూర్ మండలము, డ్యామ్ రూటు. ఎంత స్క్వేర్ ఉంటుంది మొత్తం? ఇప్పుడు ప్రస్తుతానికైతే నర్సరీలో ఉండే మొక్క 6 లక్షలు మొలక ఉండదు. 2 లక్షలు టమాటా ఉండదు. ఒక 2 లక్షల మొలక వంకాయ మొలక ఉండదు. 10,000 మొక్క బంతిపూలు ఉన్నాయి. మిర్చి మొక్క వచ్చేసి ఒక 3 లక్షల మొలక ఉండదు. సో రైతులు కొనడానికి, మొక్కలు కొనడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తారు? ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ నుంచి ఇప్పుడు రన్నింగ్ లోనే ఉండారు, వచ్చారు, తీసుకుంటారు రైతులు. శివరాత్రి పండుగ వరకు ఈ సీజన్ అనేది. ఈ నెల 6వ నెల దాటిన తర్వాత, 7వ నెల దాటిన తర్వాత రైతులకు నారు ఇచ్చి పంపించిన తర్వాత 20 రోజులకు 15 రోజులకు నేను వాళ్ళ పొలం కాడికి పోయి చూసి వాళ్ళతో ఫోటో తీసుకొని ఏ కంపెనీ ఏ రైతుకి ఇచ్చినా ఆ రైతు ఫోన్ నెంబరు, ఊరి పేరు, అడ్రస్ మనం రాసి పెట్టుకుంటాము. అర్ధ ఎకరాకి ఇచ్చినామా, ఎకరాకి ఇచ్చినామా అతని దగ్గరికి సంప్రదించి కంపెనీ వాళ్ళని గనక వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. ఇప్పుడు మీరు ఇది ఎరువు ఎక్కడి నుంచి తెస్తారు? ఎరువు మాకు చిత్తూరు జిల్లా మదనపల్లె. అక్కడ నుంచే చేస్తారు? అక్కడ నుంచి వచ్చారు. ఇది ప్రాపర్ వచ్చి ఎక్కడ? మాది కడప జిల్లా పులివెందుల, వేంపల్లె మండలం. ఇప్పుడు ఈ మొక్క నాటాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు ఈ మొక్క స్టేజ్ వచ్చేసి ఇప్పటికి 20-25 రోజులు అయింది. ఇంకా 4-5 రోజుల తర్వాత, నెల మొక్క అయిన తర్వాతనే రైతుకి ఇచ్చాం. ఏది టమాటా అయినా వంకాయ అయినా నెల పెంచిన తర్వాతనే రైతుకి ఇచ్చాం. మిర్చి అయితే 35 నుంచి 40 రోజుల మొక్క ఇచ్చాం. మిర్చి అయితే అట్ట. ఇప్పుడు బంతి పూలు చేశారు కదా, పూల మొక్కలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఏవి పూల మొక్కలు ఆరెంజ్ కలర్ ఉంటది, ఎల్లో కలర్ ఉంటది. ఈ 2 వెరైటీలే పూల మొక్కలు. పూల మొక్కల్లో ఇప్పుడు బంతిపూ మొక్క తొందరగా పెరుగుతుందా? అది 50 రోజులకే, 50 నుంచి 60 రోజులకే పంట స్టార్టింగ్. మా దగ్గర మేము 20 నుంచి 25 రోజులకు రైతుకి ఇచ్చాము. ఆ నుంచి 50 నుంచి 55 రోజుల వరకు మొక్క స్టార్టింగ్. ఒక్క మొక్క ఎన్ని రూపాయలు ఉంటది? బంతి మొక్కల కానీ ఈ మొక్కలు మీరు పెంచే మొక్కలు ఎంత ఉంటది? తెచ్చే ఇత్తనం బట్టి రేట్ ఉంటది. మనకు రైతులే తెచ్చిస్తారా మీకు విత్తనాలు? రైతులు మనకు తెచ్చి ఇచ్చినారంటేనా మనం పెంచిచ్చేంత వరకు
ఓకే దాని అది యా కంపెనీ వస్తుంది, యా రేట్ ఉంటుంది, అది ఎన్ని బాక్సులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు విత్తనాలు తెచ్చిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తారా వాళ్ళకు? వాళ్ళు విత్తనాలు మనకు తెచ్చి ఇచ్చినప్పుడు మనం ఓన్లీ పెంచిన ఖర్చే కాబట్టి తక్కువ తీసుకుంటాం. విత్తనాలు మనము తెచ్చి మనమే పెంచి వాళ్ళకి ఇచ్చినామంటేనా ఆ వెరైటీకి మనకు పంట మనం రెస్పాన్స్ రైతు నచ్చిన విత్తనం తెచ్చుకుంటాడు కాబట్టి ఆ పంట మనం అది మనకు రెస్పాన్స్ లే, మనం ఓన్లీ పెంచిచ్చే బాధ్యతే కాబట్టి అది రైతు చూసుకుంటాడు. డైరెక్ట్ రైతుకు మనం షాపులోకి మనం తీసుకొచ్చి ఇచ్చి మనం పెంచి ఈ వెరైటీ బాగుండాది అన్నప్పటికీ మనం రొంతగా జాగ్రత్త తీసుకొని ఆ రైతు కాడికి సంప్రదించాలి. మనం కనుక మన వెరైటీ పెట్టినాడు, ఆ వెరైటీ ఎట్టొచ్చింది, ఆ కంపెనీ బాగా వచ్చిందంటేనే దాని గురించి డెవలప్మెంట్ మనం చేద్దాం. మళ్ళా ఆ రైతు కాడికి ఆ కంపెనీ వాళ్ళను మనం పంపిస్తాం. మీ షాప్ లో తెచ్చినాము పలానా వెరైటీ, పలానా రైతుకి ఇచ్చినాము, పోయి రాపోండి అని పంపిస్తాం. అట్టా. ఇప్పుడు రైతులు ఎన్ని మొక్కలు ఉంటారు మీ దగ్గర? అర్ధ ఎకరా పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎకరా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎన్ని మొక్కలు సరిపోతాయి? ఎకరాకి ఎన్ని మొక్కలు సరిపోతాయి? వంకాయ మొక్కలు అయితేనా అర్ధ ఎకరాకు 6,000 మొక్క పడుతుంది. మిర్చి మొక్క అయితేనా 7,000 మొక్క పడుతుంది. టమాటా మొక్క అయినా 7,000 మొక్క పడుతుంది ఎకరాకు. అది వాళ్ళు డిస్టెన్స్ బట్టి వాళ్ళు డ్రిప్ కి అయితే ఎన్ని అడుగుల నుంచి మొక్క నాటుతారు? వంకాయ మొక్క అయితే ఫీట్న్నర పెట్టాలా, ఫీట్న్నర పెడతారు ఒక మొక్క. సాలుకు కొంత గ్యాప్ ఎక్కువ పెడతారు. మిర్చి అయితే ఫీట్కు మొక్క పెడతారు, టమాటా అయినా ఫీట్కు మొక్క పెడతారు. బంతి పూలు అయితే 2 ఫీట్లకు ఒక మొక్క పెట్టాలా. మీరు ఇదంతా చుట్టుపక్కల వేసుకున్నారు కదా, వర్షం పడితే ఒకవేళ మొక్కలకు ఏ ఇబ్బంది కలగదా? వర్షం పడితే మేము వర్షం పన్ను జరిగిందా ఈ వైట్ పట్టును ఇటు కప్పేస్తాం, కప్పేసి ముళ్ళు వేసేస్తాం. ఎట్టి పరిస్థితిలో సాయంత్రం 4 నుంచి 5 లోపల ఇన్ని నారు వర్షానికి తడసనేం. మళ్ళా ఉదయము 6-7 నుంచి ఇదే మాదిరిగా ఓపెన్ చేసి పెడతాం. 4 వర్కర్లు ఉంటారు. కోకోపేట ఇప్పుడు కూలి మనుషులు వస్తారా మీ దగ్గరికి? ఇథనాలు వేసేదానికి సపరేట్ మనుషులు. రైతు ఇథనాలైనా మా ఇథనాలైనా ఎంతమంది కూలి మనుషులు ఉంటారు మీ దగ్గర? ప్రస్తుతానికి అయితే 2 మనుషులు పర్మనెంట్ గా ఇథనాలు పెట్టేదానికి వచ్చారు, 2 మనుషులు నర్సరీలోకి వర్క్. మేము 4 చేసుకుంటాం. ఈ మొక్కలకు ఆర్డర్ ఎట్లా పడతారు? రైతు వచ్చి దాన్ని చూసుకొని నాకు ఇన్ని మొక్కలు కావాలా, నేను రేపొచ్చా ఎల్లుండొచ్చా అని పరిచయాలు ఉన్నాయి మాకు. కొంతమంది అనుకోకుండా వచ్చి తీసుకొని పోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా ఆయన ఫోన్లలో నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి, ఎక్కడ ప్రాంతాల నుంచి మీకు మనకు ఈ పక్క వచ్చారు. మనకు ఆత్మకూరు, మామరసింత, నర్వ, ఈ దరూరు, ఇక్కడ మన ఇక్కడ వాళ్ళంతా మనకు ఒకరిని ఒకరిను. దూర ప్రాంతాల నుంచి రారా ఎవరన్నా? దూర ప్రాంతాల నుంచి అంటే అక్కడ మా కొడుకు కూడా ఉన్నాడు, జక్లర్ గేట్ కాడ. అక్కడ ఒక 2-3 మండలాలు అక్కడ సెట్ అవుతాయి. ఇంకా ఆడ ఒక 2 నర్సరీలు, ఆడ ఒక 2 నర్సరీలు ఉన్నాయి కాబట్టి అందరి ఉన్నాయి కాబట్టి. మీకు మొత్తంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని నర్సరీలు ఉన్నాయి? ఇప్పుడు ఈ జిల్లాలో మొత్తం ఒక 20 దాకా ఉన్నాయి, 20 కాక 40 దాకా ఉన్నాయి. గద్వాల జిల్లాలో మొత్తం ఐజా, శాంతినగరు, మందగల్లు, దరూరు, ఇక్కడ కృష్ణంపల్లె, ఇక్కడ అక్కడ అన్ని కలిసి ఒక ఈ జిల్లా అంతటికి ఒక 35 కాడికి ఉంటాయి. ఇప్పుడు ఈ వరుసలో ఎన్ని మొక్కలు సరిపోతాయి? ఈ వరుసలో 12,000 మొక్క ఉండదు. 12,000 మొక్క. ఈ వరుసలో వచ్చేసి 10,000 మొక్క ఉండదు. ఇప్పుడు ఒక ట్రే ఉంటది కదా, ఆ ట్రేలో ఎన్ని మొక్కలు సరిపోతాయి? దాంట్లో 98 విత్తనాలు పడతాయి. 98 విత్తనాలు. దాంట్లో ఉండే హోల్స్ 98 పడతాయి. 98లో 1, 2, 3, 4, 5 అట్లా ఏదైనా జర్మినేషన్ ఫాల్ట్ అయ్యి ఒక 7-8 మొక్కల కాడికి తగ్గచ్చు. తగ్గినా ఒకవేళ విత్తనాలు ఏదన్నా జర్మినేషన్ తక్కువ వచ్చా అది మేము కంప్లీట్ పెట్టుకుంటాం మళ్ళా. ఒకవేళ దాన్ని 70% వచ్చినా గానీ రైతు వచ్చినప్పుడు ఇంకో దాంతో ఇంకో ఒక 10-20 మొక్కలు పెరిగిస్తాం. రైతును లాస్ పోనీయం. అవునవును, రైతును లాస్ పోనీయరు. మొక్కలు తక్కువ ఉన్నాయంటే ఇంకొకటి ఎగట్టే పెంచాం. అది మనకు అర్థమవుతుంది కదా. మనకు డబ్బులు ఇచ్చినప్పుడు దీంతో మొక్కలు ఉన్నాయా లేవా
అని ఆ రైతుకు తెలుసు, మాకు తెలుసు. అవును తెలిసినప్పుడు ఇంకో 10 మొక్కలు ఇంకో అంతా పెరిగిమ్మా అవునవును అని అంటాం. ఓకే. ఇప్పుడు రైతులు కొనుగోలు చేసుకుంటారు కదా, ఎన్ని మొక్కల నుంచి కొనుగోలు చేసుకుంటారు వాళ్ళు? అది వాళ్ళ అవసరాలను బట్టి, అవసరాలను బట్టి. అర్ధ ఎకరా పెట్టే రైతు ఉంటాడు. ఒక ఇంటి పూర్తికి ఒక 2 ట్రైలు, ఈ 2 ట్రైలు, 2 ట్రైలు తీసుకుపోయి వాళ్ళు ఇంటికాడ పెట్టుకునేది అనుకుంటారు. కొంతమంది 1/2 ఎకరా పెట్టే రైతులు ఉంటారు, కొంతమంది ఎకరా పెట్టే రైతులు ఉంటారు. అది వాళ్ళ అవసరాలను బట్టి మనం చెప్పలేం. ఇప్పుడు మీకు ఇంటి పరిసరాలు పెంచుకుంటాం మేము అని ఎవరైనా వచ్చారా? వచ్చారు. వాళ్ళకి గడక 10 మొక్కలు అడుగుతారు. వాళ్ళకి గడక ఇచ్చాం. ఇంత దూరము వాళ్ళు బస్టాండ్ వేసుకొని వచ్చినప్పుడు మళ్ళా మనం ఖాళీగా పంపించకూడదు. ఎవరికైనా అవసరమే, 10 మొక్కలైనా అవసరమే. మీకు ఫస్ట్ రైతులు ఆర్డర్ ఇచ్చి మీకు వెళ్తారా, లేకపోతే? ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఇచ్చారు, అనుకోకుండా ఆయన దగ్గర ఉంటుంది అని వచ్చే వాళ్ళు ఉండారు. 7 సంవత్సరాల నుంచి ఈ వెంకటరమణ దగ్గర కొనుక్కుంటున్నారంట. సో నమస్కారం అండి, ఏ ఊరు నుంచి వచ్చారు? మాది దేవరకద్ర మండలం, గోపనపల్లి గ్రామం. ఓకే. మా పేరు రేకుల కృష్ణ అంటారు. ఓకే. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఈ మొక్కలకు? మేము మొక్కలకు ఇది 60-80 నుండి 80 పైసల నుండి ఒక మొలక తీసుకుపోతాం. తీసుకుపోయి అర్ధ ఎకరా పెడతాం మేము ఇంచుమించు 15-20 వేల వరకు పెట్టుబడి పెడితే కూడా 60-70 వేల వరకు మాకు లాభం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి ఎంత? ఒక మొక్క వచ్చేసి ఒక మొక్క 80 పైసల నుండి తీసుకుంటాం. 80 పైసల దగ్గర ఎన్ని వేల మొక్కలు కొంటారు? మేము ఎకరకు 6,000 మొక్కలు కొంటాం. ఎకరకు 6,000. ఎన్ని ఎకరాలు వేస్తారు అట్లా? ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఎకర వేస్తాం, నెక్స్ట్ లో మళ్ళీ ఒక 2 నెలలు కానీ మళ్ళీ అట్లా ఎకర వేస్తాం. టమాటా కూడా అర్ధ ఎకర పెడతాం. అది కూడా. ఇప్పుడు మీరు ఎన్ని రకాల కూరగాయలు పండిస్తారు? మేము వంకాయ పండిస్తాము, టమాటా పండిస్తాము, మరి కాకర పండిస్తాం. ఈ నర్సరీ అయితే ఏనది చాలా మంచిగా ఉంటది. మాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది ఏనతో. మాకు తిరుమల అని వస్తాం మేము. మా గిడికెళ్ళి 75 కిలోమీటర్లు అవుతుంది. దానికి 75 కిలోమీటర్లు దవ్వుకెళ్ళి వస్తాం మేము. మీరు వెహికల్ తీసుకొని వస్తారా? వెహికల్ తీసుకొని వస్తాం. ఆటో కానీ ఆటో ఎక్కువ ఎకరా కంటే ఆటోలు తీసుకొస్తాం. ఆటో తీసుకొచ్చి ఇప్పుడు మీ ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు ఈ మొక్కలు సరిపోతాయి? మేము ఒక ఎకరాకి ఫస్ట్ పెడతాం 6,000 మొక్కలు తీసుకొని పెడతాం. ఓకే. ఇప్పుడు ఈ వెంకటరమణ గారు వచ్చి మీకు చెక్ చేస్తారా మొక్కలు ఎలా? ఏం లేదు, మేము ఫోన్ చేస్తాం. మాకు మంచిగా ఉంటామట. ఆయన కూడా ఒకసారి వస్తాడు. నర్సరీ మాకు మంచిగా ఇస్తారా లేదని కూడా వస్తాం. ఈ నర్సరీలో ఏమంటే తెగులు రాదు. మనం పోసుకున్న దానిలో తెగులు వస్తుంది, వైరస్ తెగులు వస్తుంది. దీంట్లో రాదన్నట్ల. ఈ నర్సరీలో వీళ్ళు 45 రోజులు పెంచుతారు. నర్సరీ రాదు. మనకు ఆల్రెడీ పెట్టిన 20-25 రోజులు ఉంటే పూలు స్టార్ట్ అవుతుంది. మనకు ఎట్లుంటది అంటే ఇది కరెక్ట్ పొజిషన్ లో పెంచిస్తారు అనమాట. ఆ టైంకి తీసుకుపోతాం, మంచిగా తీసుకుపోతాం. ఇప్పుడు ఈ నర్సరీలు అయినందుకే దేశమంతా పంటలు తోటలో పంటలు పండించుకొని మన రైతులు పండించడానికి మార్కెట్ లో సెల్ అవుతుంది. వీళ్ళు లేకుంటే మన ఉంటే కాదు, మనం పెట్టలేము. ఈ నర్సరీ ఉంటే వస్తుంది మనకి ఎక్కువ ఆదాయం ఎక్కువ వస్తుంది. రైతుకు తిప్పలు లేకుండా అవుతుంది. డబ్బు తొలత పెట్టినా బాధ కాదు, పంట క్రాప్ తొందరగా వస్తుంది మనకు. అట్లా అనమాట. ఒక మొక్కలు నాటితే ఎన్ని నెలలు పడుతుంది మీకు చేతిలోకి రానికి మొక్క? అది ఇది ఇప్పుడు 45 రోజులు వేస్తారు. మన 45 రోజులు అయితే మనకు ఆల్రెడీ కాపు వస్తుంది. నాటినాక 20-25 రోజులు చాలా పూత వస్తుంది, మంచి వస్తుంది. మంచి క్రాప్ రావాలంటే మనకు 3 నెలల టైం తీసుకుంటుంది. ఓకే. మీరు ఇప్పుడు అది సంవత్సరం ఉంటది. మార్కెట్ లో అమ్ముతారా లేకపోతే? మార్కెట్ లో అమ్ముతాం. మళ్ళీ హైదరాబాద్ లో వెళ్తారా? మార్కెట్ అంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉంది మాకు, మహబూబ్నగర్ లో అమ్ముతాం. తక్కువ అమ్ముతాం. పెద్ద ఉంటే ఇక్కడ గద్వాల అమ్ముకోవచ్చు. మార్కెటే కిలో లెక్క బజార్ అమ్మం. మార్కెట్ కి వేసుకోపోయినా 2 క్వింటాలు 3 క్వింటాలు ఇట్లా వేసుకోపోతాం. 4-5 క్వింటాల వరకు వేసుకోపోతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు వస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు. టమాటా బాక్సులు డిస్కౌంట్ తో ఇస్తారా? ఏం లేదు, డిస్కౌంట్ ఏం లేదు. హోల్సేల్ రేట్ ఎంతో ఆ రేట్ ఇస్తాం అంతే. ఇప్పుడు మొక్క ఇప్పుడు ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు? మేము ఇప్పుడు సాల్కు 3 అంటే 2.5 ఫీట్లు భూమిని బట్టి 2.5 అడుగులు పెట్టి పెడతాం. మొక్క ఫీట్ పెడతాం. 6 ఫీట్ కొంచెం అది హైట్ వస్తుంది, గాలి కొడుతుంది దానికి మంచిగా. అట్లా అనమాట. టమాటా అయితే కూడా ఫీట్ పెట్టాలి, పెడితేనే వస్తుంది భోజ. దానికి 3 వంకాయ మిర్చికి టమాటాకి అయితే 3 ఫీట్లు పెట్టాలి. 3 ఫీట్లు పెడితేనే వస్తుంది. అట్లా రాదు. దగ్గర పెడితేమంటే పూసుకుపోయి పండు పాడైపోతుంది.
ఈయన దగ్గర మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు? మేము 5 సంవత్సరాల దగ్గర 5 సంవత్సరాలు. 5 5 సంవత్సరాలు అంటే ఇక్కడనే ఉందా వీళ్ళ షెడ్? ఆడ ముందర ఉండే ఆడ వీళ్ళది ఇంకొక షెడ్ కూడా ఉంది. ఏడ మన జక్లేలరా మొక్తల్ మళ్ళీ అది జక్లేలరా ఉంది. ఇలా కొడుకున్నాడు. అక్కడికి వెళ్తారా మీరు? మేము అక్కడ కూడా పెట్టించినాం సరే సరే. ఆయన కొడుకు అక్కడ మాకు బాగా తెలుసు కదా, ఇంకా అక్కడ దగ్గర అయితే మాకు. కానీ ఇంకా మేము ఎప్పటికైతే ఈడికి వస్తాం, ఆయన కొడుకుతో కూడా ఈయన దగ్గర వస్తాం. అప్పుడు ఎక్కువ ఉన్నాయా మొక్కలు? ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఈయన ఒక్కడే ఉండే. ఇప్పుడు నర్సరీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి, చాలా అయినాయి. ఎక్కడైనా నర్సరీలు అయిపోయినాయి. నర్సరీలు వచ్చినందుకే రైతులకు బెనిఫిట్ అయిపోతుంది. ఎక్కువ కొనడానికి కానీ చేయడానికి కానీ పోతాం, చేస్తాం, నాటుతాం. అక్కడ భూమి దున్నేసి డబ్బుని పిక్కపోయి నాటేస్తాం మనం, అట్లా అన్నమాట. దాని నుంచి చాలా ఎక్కువ వరి కానీ నిరుపనే టమాటా, ఎప్పుడన్నా పచ్చి చేస్తాం. ఎండమిర్చి కూడా పెట్టి తీయన్న పెట్టి ఎండమిర్చి కూడా ఎక్కడ పెట్టింటే అప్పుడు లాస్ వచ్చేసింది మాకు. తెలివ అనుభవం లేక వర్షాలు పడి గడ్డి వచ్చేసి అనుభవం. మీకు నష్టాలు వచ్చినాయి ఎప్పుడన్నా? మాకేం నష్టం వచ్చింది, ఈ పచ్చికాయలు పెట్టినా నష్టం వచ్చింది. ఈయన దగ్గర కొన్నప్పుడు ఏం నష్టం వచ్చింది. ఇది కాడికాడికి మంచిగా వచ్చింది మాకు. వర్షాలు పడితే మన మిర్చికి ఇబ్బంది అవుతుందా? ఎండుమిర్చికి ఎండుమిర్చికి లయంగా అప్పుడు తర్వాత లాస్ట్ వస్తుంది, అది ఇప్పుడు రాదు. అది వర్షాలు పడిన ఇప్పుడు మనకు ఉగాదికి దగ్గర సంక్రాంతి దాటిపోయినాక వస్తుంది. ఇప్పుడు ఆడొస్తుంది. బంతినారు కానీ మనం పెడతారా మీరు? బంతినారు కూడా పెడతారు కానీ మేము పెట్టాం. మా ఏరియా మస్తు పెడతాం బంతినారు కూడా. అట్లా కూడా ఇక్కడ పెట్టింది నేను బంతినారు చేస్తే కూడా. అది అప్పుడు ఏం 5 ఏళ్ళ కిందట పూర్తా. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అప్పుడు 10 రూపాయలకే కిలో వేసినాం. అప్పుడు కింటల్ వస్తుంది కూడా. మేము అనంతపురికి వెళ్ళి తెచ్చింది సీడు, అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టింది. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఊరు నుంచి వచ్చాను, గద్వాల నుంచి. సో ఇక్కడ వెంకటరమణ గారితో ఎన్ని మొక్కలు కొన్నారు? ఇక్కడ 6 దగ్గరకి 7,000 మొక్కలు తీసుకున్నాము. 7,000 మొక్కలు కొనుగోలు చేసి పెట్టినాము. బాగా వచ్చింది పంట, మంచిగా ఇది అయింది. బాగా దిగుబడి కూడా బాగా వచ్చింది. ఇంకా ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి పొలం దగ్గరకు వచ్చి కూడా చూసి వస్తాడు. ఏదైనా మందులు ఇందులో ఏదైనా కొట్టేది ఏదైనా ఉంటే చెప్తాడు, చూస్తాడు. అన్ని రకాలుగా బాగా చేస్తాడు. సో విత్తనాలు మీరే తెచ్చిచ్చారా వీళ్ళకు? ఏం లే, మేము తెచ్చిస్తే పోస్తాడు, లేదంటే ఆయనతో కొనుగోలు చేస్తాం. ఓకే. ఆన మొక్క బాగుంటుందా లేకపోతే మీ విత్తనం తెచ్చినది బాగుంటుందా? ఆయన మొక్క బాగుంటది. ఆన మొక్క బాగుంటది. సో పురుగు అంటే ఏది ఇబ్బంది లేకుంటది వీళ్ళ దగ్గర? ఇబ్బంది లేకుంటది. ఏదో పురుగులు వాళ్ళు మందులు గిందులు బాగా కొట్టి బాగా పెంచి బాగా చేస్తారు. ఓకే, మాకు చేస్తారు. మీరు నాటినప్పుడు వర్షం పడితే ఏమి మొక్కకి ఇబ్బంది దెబ్బ రాదా? వర్షం ఎక్కువ ఇది ఉంటే, తేమ ఉంటే ఇబ్బంది ఏం లేము. తేమ కూడా మామూలుగా రకంగా ఉంటే ఏం కాదు, బాగా ఇది అవుతుంది. దిగుబడి ఏరు వస్తుంది, చెట్టు కూడా బాగా ఎగుదల అవుతుంది. ఓకే, ఇప్పుడు మొక్క నాటాలంటే ఎన్ని అడుగుల నుంచి ఎన్ని మొక్క నాటుతారు? ఒక 1/2 ఫీట్ల ఒకటి 1/2 ఫీట్ల నాటేస్తాం. దగ్గర నాటినప్పుడు మొక్కకు ఏమి ఇబ్బంది కలగదా? దగ్గర 1/2 ఫీట్ తక్కువ నాటితే ఇబ్బంది. ఒకటి మొక్క పెద్దగా కొద్దీ పండ్లు అదే కూరగాయలు అదే అది మొక్క పెద్దగా ఇది పంగలు ఇది అయినప్పుడు కలుసుకుంటుందని కొద్దిగా దూరం పెడితే చెట్టు అనుకూలంగా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఎంత మొక్క కొన్నారు వీళ్ళ దగ్గర? మొక్క మేము 1.5 ఎకరాన్నర పెట్టినాము. 1.5 ఎకరాన్నర ఒక 1/2 ఎకరాకి ఒక 7,000 మొక్కలు తీసుకున్నాము. ఒక 1/2 ఎకరా మొక్కలు ఉన్నారా మొత్తం ఎకరాకు? 14,000 20 చిల్లర అయితేమో అవి కొన్ని పెట్టేసినాము. ఆయనతో 50 పైసలు చొప్పున మొక్క తీసుకొని పెట్టేసినాము. బాగా ఎగ్దాలు ఉంది, బాగా మంచిగా వస్తుంది మొక్కలు. పంట కూడా బాగా వస్తుంది. రేట్లు లేకనే ఇబ్బంది, లేకుంటే దిగుబడి బాగానే వస్తుంది. రేట్లు లేవు, రేట్లు లేక మాకు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఇంకో రైతు ఉన్నారు, చాలా మంది అయితే వీళ్ళ దగ్గర అయితే కొనుక్కొని ఇంకా మొక్కలు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళైతే మొక్కలను అయితే తీసుకొని వెళ్తున్నారు. సో వీళ్ళది అడిగి తెలుసుకుని ఇంకో రైతు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చింతరేవుల నుంచి. సో మీ పేరు ఏం పేరు? ధర్మారెడ్డి. సో మీరు మొక్కలు ఈయనతో ఎన్ని మొక్కలు కొన్నారు? ఒక 1/2 ఎకరా టమాటా, వంకాయ, ఇంకా మిర్చి కొంటాము. ఇంకా వారం 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నీళ్లు. ఇంకా వర్షాధారం వస్తే ఇంకా ఇది చేస్తాం. కలుపు పడినప్పుడు ఏమి ఇబ్బంది రాదా మొక్కలకు? నీరు సిచ్చు కొడుతుంది. తేమ అనేది ఎక్కువైతే చెట్టు తొందరగా కోలుకోదు. పురుగుకు ఇంకా మందులు ఆయన వస్తుంటాడు, అప్పుడప్పుడు చూస్తుంటాడు.
మందులు కొట్టనిక కంట్రోలింగ్ చేయనిక చెప్తుంటారు. ఆననే వచ్చి మళ్ళీ చూస్తారు మీకు, చూస్తారు అప్పుడప్పుడు మొక్క ఎట్లా ఉంది ఏం లేదు ఎట్లా ఉంది ఏమి దానికి ఏమి వాడితే ఎరువులు మంచిగా ఉంటాయి అనేది చెప్తుంటాడు అప్పుడప్పుడు వచ్చి. ఓకే, అట్లా బట్టి మనం సారాంశంగా కానీ ఈ మార్కెట్ ధరల వల్ల ఒకసారి పడిపోతుంటది వస్తుంటది ధరలు. ఓకే, పంట మాత్రం దిగుబడి వస్తుంది. మీరు వరి నాటు వేస్తారా? వరి నాటు కానీ వరి కూడా వేస్తాం వరి కూడా. వడ్లు ఎంత కొనుగోలు అయ్యింది మళ్ళీ? వడ్లు అంటే ఇంకా మార్కెట్ విలువ ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ కొనే రేట్లో పోతుంటాయి అంతే, గవర్నమెంట్ మార్కెట్ కే వేస్తుంటాం. ఓకే, బయట మార్కెట్ లో డౌన్ ఉంటది రేటు కాబట్టి గవర్నమెంట్ కే వేస్తాం. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడతారు మీరు? ఇంకా ఎకరాన్ని బట్టి ఒక 20,000 వరకు వస్తది పెట్టుబడి. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కలు ఎంత ఎంత సైజ్ నుంచి ఎంత సైజ్ తీసుకుంటారు మీరు? 1/2 ఫీటు అంటే ఇంకా 8 ఇంచులు అంతే. 8 ఇంచులు 8 ఇంచులు ఫీటు వరకు ఉంటది. ఎందుకంటే మొక్క తాకనట గాలి దలిగేటట్లు గాలి ప్రదేశం. మొక్క పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీ నెల 20 రోజులు, నెల 30 రోజుల వరకు ఇంకా కాపు వచ్చేస్తది. ఓకే, ఇప్పుడు మొక్క ఇంకా కలుపు పడనట మధ్యలో ఇంకా గడేము సాలు దోలుతుండగా గుంటక గింటక బాస్తే నీట్ గా వచ్చేసి కలుపు తీసుకొని నీట్ గా పెట్టుకుంటే ఇంకా ఫర్టిలైజర్ వాడుతుంటే మొక్కలు పెద్ద కొద్దీ మీకేమి ఇబ్బంది కాదా? ఇప్పుడు ఇబ్బంది ఏం కాదు. పడడం కానీ ఇప్పుడు టమాటాలు వంకాయలు తీసుకుంటే యాలడ పడుతుంటాయి. కొద్దీ స్టోరేజ్ బట్టలకే కింద పడుతుంటది. కట్టెలు కానీ ఎవరు కడతారా? కడతాం ఇంకా కొందరు కడతాం, కొందరు కట్టరు. ఓకే, కంట్రోలింగ్ చేస్తారు కొందరు. ఓకే, తెలుసుకున్నారు కదా. ఈ రోజు వచ్చేసి మనం రైతులతో తెలుసుకున్నాం. సరే, థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న.